హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సో ఈ మధ్య మనము చాలా రెగ్యులర్గా చూస్తున్నాము ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది ఎలా చేస్తున్నారు అంటే పర్టికులర్గా మనం మెట్రో సిటీస్ని కనుక తీసుకుంటే లైక్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇలా తీసుకుంటే మట్టుకైతే చాలామంది మేము పోలీసులమంటూ ఫోన్ చేస్తూ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకోవడం అయితే చూస్తున్నాము. సో ఈ మధ్య ఏమవుతుందంటే ఇది మనకి ఆల్రెడీ మనం డిసెంబర్లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పేసి ఇలాంటి తప్పు చేసే ఆ కేటుగాళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మీకు గిఫ్ట్ వచ్చింది, లింక్ ఓపెన్ చేయండి అది ఇదని చెప్తున్నారంట. సో అలాంటి మెసేజ్ కనుక మీకు వస్తే మీరు దాన్ని ఓపెన్ చేయకండి. బై మిస్టేక్ ఇలాంటి సిచ్యువేషన్ని కనుక మీరు ఫేస్ చేసి ఉంటే విత్ ఇన్ నో టైం అంటే వెంటనే కంప్లైంట్ ఇస్తే ఒకవేళ మీ డబ్బులు అనేవి మిస్ అవుతాయి, మీ అకౌంట్లోంచి డబ్బులు అనేవి పోతే వెంటనే వీలైనంత తొందరగా అవి బ్యాక్ వచ్చేలాగా దాన్ని కవర్ చేస్తూ తెలంగాణ స్టేట్ పోలీసు రీసెంట్గా అంటే నిన్ననే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. అదేంటంటే గోల్డెన్ అవర్కి సంబంధించి అనమాట. సో ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి అని చూసుకుంటే మట్టుకైతే మనకి పలానా వ్యక్తి నుంచే కాల్ వచ్చింది, ఆ ఫ్రాడ్ అనేది కంప్లీట్గా జరిగిపోయింది. సో భయపడకుండా టైం అనేది వేస్ట్ చేయకుండా మీకు ఆ కాల్ వచ్చిన 1 అవర్ లోపే మీరు కనుక వెంటనే కన్సర్న్ పీపుల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ మనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు. సో ఆ 1 అవర్ ఏదైతే ఉందో అది చాలా పర్టికులర్, చాలా ఇంపార్టెంట్. లేట్ చేయకుండా మీరు ఆ 1 అవర్లోనే పోలీస్కి ఇన్ఫామ్ చేయొచ్చు. సో ఈ గోల్డెన్ అవర్లో నార్మల్గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అంటే మీరు కనుక మోసానికి గురైతే ఈ సైబర్ మోసానికి ఫస్ట్ ఆర్ ఏదైతే మనం గోల్డెన్ అవర్ అని చెప్పుకుంటున్నామో దానికి సంబంధించి ఒకవేళ మీరు ఈ 1 అవర్లోనే కంప్లైంట్ అనేది రేస్ చేశారనుకోండి, విత్ ఇన్ ఏదైతే అమౌంట్ మీ దాంట్లోంచి కట్ అయిపోయిందో వెంటనే రికవర్ చేయడానికి వీలుంటుందన్నమాట. సో ఎలా అంటే మీ మనీ పోయిన అమౌంట్ ఏదైతే ఉందో వెంటనే దాన్ని రికవర్ చేయడానికి వీలుంటుంది. ఇది చాలా అలర్ట్గా ఉండి ఈ 1 అవర్ అనేది మనము యూస్ చేసుకోవాలి ఒకవేళ కనుక మీరు మోసానికి గురైతే. చాలామంది లైక్ ఏదన్నా కొంచెం మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పేశారనుకోండి, అరే నిజమే కదా, పలానా ప్లేస్కి నేను వెళ్ళాను, పలానా వ్యక్తితో నేను మాట్లాడాను. ఆ మాట్లాడే వాళ్ళు కూడా ఎలా ట్రాప్లో పడేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు లిటరలీ. సో అలాంటి మాటలకి మీరు లొంగకుండా, వాళ్ళ మాటల్ని మీరు నమ్మకుండా ప్రతి సెకండ్ కూడా మనము ఈ విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఫ్రాడ్స్టర్స్ అనేది ఈ మధ్య కాలంలో మెయిన్గా ఈ 2-3 మంత్స్లో మనకు ఆ ఫ్రాడ్ కాల్స్ ఏవైతే వస్తున్నాయో పోలీసులమని చెప్తూ ఏదో ఒక యూనిఫామ్ వేసుకుంటున్నారు వాళ్ళు, పోలీస్ అని చెప్పి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసి నిజంగానే పోలీస్ అనిపించేలా వీడియో కాల్ చేసి మాట్లాడమనడం కానీ, లేకపోతే ఆ టైంలో మనం మాట్లాడిన వీడియో కాల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి వేరేలాగా యూస్ చేస్తామని బెదిరించడం కానీ, పలానా డ్రగ్స్కి సంబంధించి మీ పేరు వచ్చింది, మీ ఆధార్ నెంబర్ ఇదేనా, మీరు ఆ ప్లేస్లో ఉన్నారా అని. సో డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు ఆ పలానా ప్లేస్కి వెళ్ళి ఉంటారు కాబట్టి మనకి ఎక్కడో నిజమే కదా, నిజంగానే పోలీసులు చేస్తున్నారు, కాల్ చేస్తున్నారన్న అదైతే మనకి అనిపిస్తుంది. నేను పర్సనల్గా చూశాను, నాకు తెలిసిన వాళ్ళలో నిజంగానే పోలీస్ అనుకొని మాట్లాడి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశారు. బట్ బెస్ట్ థింగ్ అక్కడ ఏమైందంటే అకౌంట్లో డబ్బులు లేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే తను ఇచ్చిన డీటెయిల్స్ కన్నిటికి ఆ అమౌంట్ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేది. సో మీరేంటంటే ఇన్ కేస్ కనుక మీరు కనుక ఈ మోసానికి గురైనట్టయితే వెంటనే గోల్డెన్ అవర్ని యూస్ చేసుకోండి, అలర్ట్గా ఉండండి. ఇది న్యూ ఇయర్ టైము, ఫెస్టివల్ సీజన్ టైం కూడా, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి కూడా వస్తుంది. సో ఏదో ఒకటి చెప్పి మాయ చేయాలని చూస్తుంటారు ఫ్రాడ్స్టర్స్. కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలని చెప్పి తెలంగాణ స్టేట్ పోలీస్ ఈ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. సో చాలా చాలా అలర్ట్గా ఉండండి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ.